ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 277 పరుగుల స్కోర్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 101 పరుగుల సెంచరీ సాధించాడు. ఇక కెప్టెన్ తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ 60 పరుగులతో దుమ్మురేపాడు. శ్రీలంక చేస్ చేస్తూ పోరాటం చేసింది కానీ ఇక చాలా తక్కువ పరుగులకే చేతులు ఎత్తేసింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ అయిన షహాన్ 74 పరుగులతో చివరి వరకు పోరాడాడు. కానీ మన భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మంచి యార్కర్తో అతన్ని అవుట్ చేయడంతో ఇక 8 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది. అయితే ఇక మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా జరగటం, గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక జట్టు ఓడిపోవడం పైన ఆ జట్టు కెప్టెన్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. అసలు నిజంగా ఇండియా టీం అత్యుత్తమంగా ఆడింది. వాళ్ళు గెలవడానికి అన్ని విధాల అర్హులు. ఇంకా నిజం చెప్పాలి అంటే ఎక్స్‌క్యూజెస్ అనేది ఒక్కటి కూడా ఇవ్వడానికి లేదు. ఇంత టఫ్ ఫైట్‌లో కూడా వాళ్ళు ఆఖరి నిమిషంలో మొత్తం గేమ్ మార్చేశారంటే అది 100% ఆల్ రౌండ్ షో అని చెప్పుకోవాలి. నిజానికి అన్షుల్ కంబోజ్‌కి అప్పుడు బాల్ తిలక్ వర్మ ఇవ్వటము, అతను చాలా అద్భుతంగా నా వికెట్ తీయటం అనేది ఇక్కడ ఖచ్చితంగా తిలక్ వర్మ స్ట్రాటజీ అనిపించింది. తను మమ్మల్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టాడు. కానీ గేమ్‌లో ఇదంతా సహజం. మేము చాలా గట్టి పోటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నిజానికి మేము వైభవ్ సూర్యవంశీ గురించి చాలా రకాల వ్యూహాలు రచించాం. దానికి తగ్గట్టుగానే మేము అమలు చేశాం. ఆ బుడ్డోడిని తొందరగానే వికెట్ తీసేసాం. కానీ విషయం ఏంటి అంటే రుతురాజ్ గైక్వాడ్ విషయంలో తప్పు అంచనా వేశాం. ఇక తిలక్ వర్మ కూడా అటు కెప్టెన్ పరంగా ఇటు బ్యాటింగ్ పరంగా దుమ్ము రేపేశాడు. అన్షుల్ కంబోజ్, తిలక్ వర్మ ఇద్దరు కలిసి మా పతనాన్ని శాసించారు. ఎనీవేస్ మేము టఫ్ ఫైట్ ఇచ్చి మేమైతే చివరి వరకు పోరాటం మాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇక షహాన్ తన స్పీచ్‌ని ముగించాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.